అంతర్గత కల్లోలాల పరిస్థితుల కారణంగా ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందని ఇందిరా సర్కార్ అప్పట్లో చెప్పినా అసలు సంగతి అది కాదు. ఆనాటి అరాచకాల రోజులు మళ్లీ రాకూడదంటే మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వంపై పెరిగిన రాజకీయ, ఆర్థిక ఒత్తిళ్లకు కోర్టు తీర్పు తోడై 50 ఏళ్ల క్రితం ఇందిరాగాంధీ గద్దె దిగాల్సిన సమయం వచ్చింది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ యంత్రాంగాన్ని ఇందిరా దుర్వినియోగం చేశారని ప్రతిపక్ష నాయకుడు రాజ్ నారాయణ్ వేసిన పిటిషన్ కోర్టులో నెగ్గడంతో ఆమె రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పదవిని కాపాడుకోవడానికి ఆమె ఎమర్జెన్సీ మార్గాన్ని ఎంచుకున్నారు. ఆ చీకటి కాలంలో ముందస్తు నిర్బంధాలు, లాకప్ మరణాలు, ఆకస్మిక అదృశ్యాలు, జైళ్లలో చిత్రహింసలు సర్వసాధారణమయ్యాయి. ఎమర్జెన్సీ రోజులను ప్రత్యక్షంగా అనుభవించిన తరంలో చాలామంది మరణించారు. మరెంతోమంది అవసాన దశలో ఉన్నారు. వారితో పాటు ఎమర్జెన్సీ చేదు స్మృతులు కాలగర్భంలో కలిసిపోకుండా జాగ్రత్త పడడం ఈ తరం విధి. కానీ ఆనాటి పాఠాలను మనం నేర్చుకోలేదని స్పష్టమవుతూనే ఉంది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణపై ఇందిరా గెలుపును నాడు న్యాయ వ్యవస్థ రద్దు చేసింది. నేటి రాజకీయ నాయకులు అలాగే విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. ప్రధాని ఇందిరా ప్రచారం సభకు వేదిక నిర్మించడానికి అధికారులు ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారని, ఆమె ఎన్నికల ప్రచారానికి సర్కారీ జీపులను వాడుకున్నారని, ఆమె సభలకు అధికారులు జన సమీకరణ చేశారని ఆరోపణలు వచ్చాయి. దాంతో రాయబరేలీ నుంచి ఇందిరా ఎన్నికను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. 6 ఏళ్ల పాటు ఆమె ఏ ఎన్నికలోనూ పోటీ చేయకూడదని తీర్పు చెప్పింది. ప్రస్తుత నాయకులు యథేచ్ఛగా అవే పనులు చేస్తున్నారు. వాటిని ఎవరు అడ్డుకోగలుగుతున్నారు? ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవడానికి చాలామంది ముందుకు రాలేదు. హైకోర్టులకు, సుప్రీంకోర్టులకు రాజ్యాంగ స్వతంత్రంగా న్యాయ సమీక్ష జరిపే అధికారాన్ని ఇచ్చింది. దాన్ని వినియోగించుకుంటూ 9 హైకోర్టుల్లోనే 16 మంది న్యాయమూర్తులు అప్పట్లో ప్రజల తరపున జోక్యం చేసుకున్నారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించిన వారిని కోర్టుల ముందు హాజరుపరచాలని కోరే హెబియస్ కార్పస్ పిటిషన్లను వారు స్వీకరించారు. జిల్లా కోర్టుల్లోనూ వందలాది న్యాయమూర్తులు ఎమర్జెన్సీ రోజుల్లో రాజకీయ నిందితులు జైలుపాలు కాకుండా రకరకాల ఉపాయాలతో అడ్డుకున్నారు. ఉదాహరణకు, రాజకీయ నిందితులను చిన్నపాటి ఆరోపణలపై జ్యుడిషియల్ కస్టడీకి పంపడం ద్వారా వారు పోలీస్ కస్టడీలోకి వెళ్లకుండా నివారించగలిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణతో రాజకీయ పార్టీల కార్యకర్తలను, నాయకులను పోలీసులు కస్టడీలోకి తీసుకొని చావబాదనం అప్పట్లో పరిపాటి. దీన్ని దిగువ కోర్టుల న్యాయమూర్తులు సాధ్యమైనంత వరకు నివారించగలిగారు. ఎమర్జెన్సీ రోజుల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడడానికి తదుపరి కాలంలో పలు చర్యలు తీసుకున్నారు. ప్రజాహిత వ్యాజ్యాలకు కోర్టులు అమిత ప్రాధాన్యమివ్వడం దీనికి ఉదాహరణ. దేశం మళ్లీ ఎమర్జెన్సీలోకి జారిపోకుండా పౌరులు నిరంతర అప్రమత్తంగా ఉండాలి. ఇదే అత్యయిక స్థితి నేర్పిన మొదటి పాఠం. ఎన్నికలను 5 ఏళ్లకు ఒకసారి నగదు బహుమతులు, ఇతర కానుకలను కట్టబెట్టే ఆర్థిక కార్యకలాపాలంగా చూడడాన్ని ఓటర్లు కట్టిపెట్టాలి. తమకు, తమ సంతానానికి సుస్థిర భవిష్యత్తు కావాలంటే నిజాయితీపరులైన, సమర్థులైన వారిని ఎన్నుకోవాలనే గ్రహింపు వారిలో కలగాలి. ఎన్నికల్లో పోటీ చేసే రాజకీయ పార్టీలు వాటి అభ్యర్థుల నుంచి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలి. అలసత్వాన్ని వదిలించుకొని ఎన్నికల ప్రక్రియలో చురుకైన భాగస్వాములు కావాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్మపన్నాలు వల్లించే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే వాటిని తుంగలో తొక్కుతారు. ఓటర్లు ఇలాంటి వారి ఆటలను సాగనివ్వకూడదు. ఇదే ఎమర్జెన్సీ నేర్పిన రెండో పాఠం. భారతదేశంలో ప్రజాస్వామ్యం మరీ ఎక్కువైపోయిందని నమ్మేవారు చాలామంది ఉన్నారు. ఇలాంటి భావజాలమే నియంతృత్వానికి దారితీస్తుంది. ఇది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని గ్రహించడం ఎమర్జెన్సీ నేర్పిన మూడో పాఠం అవుతుంది. నిరుద్యోగం, ధరల పెరుగుదల, అవినీతి, పెరుగుతున్న రుణభారం వంటి సమస్యలను ఎదుర్కొంటున్న మధ్యతరగతి ఈ సమస్యలకు నియంతృత్వమే పరిష్కారమని భ్రమలో జారిపోవచ్చు. దీన్ని ఎట్టి పరిస్థితులను నివారించాలి. ప్రభుత్వ ఉద్యోగులు నిజాయితీగా పనిచేయాలన్నా, రైళ్లు సకాలంలో నడవాలన్నా నియంతలే అవసరం లేదని, పౌరులు చైతన్యవంతులైనప్పుడు అవన్నీ సాధ్యమేనని గ్రహించాలి. బాధ్యతలను తలెత్తుకోకుండా హక్కుల కోసం డిమాండ్ చేయడం ప్రజాస్వామ్యానికి కాకుండా బానిసత్వానికి బాటలు వేస్తుంది.